నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నంద్యాల జిల్లా కన్వీనర్ మరియు షంషల్ ఉలేమా ఇమాముల సంఘం అధ్యక్షులు మౌలానా అబ్దుల్లా రషాది అధ్యక్షతన స్థానిక డబ్రా మసీద్ నందు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశానుసారం వక్ఫ్ బోర్డు సవరణ 2025 నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ చట్టాన్ని నిరసిస్తూ దీనికి వ్యతిరేకంగా ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు నంద్యాల గాంధీ చౌక్ నుండి ప్రధాన కూడళ్లలో ప్రజలందరూ బయటికి వచ్చి మానవహారంగా ఏర్పడి తమ నిరసనను వ్యక్తం చేయాలని, న్యాయం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం అందరూ కలిసి రావాలని మేధావులను, ప్రజలను, లౌకికవాదులకు, ప్రజాస్వామ్యవాదులకు, ఉలేమాలకు, మసీద్ ముతవల్లులకు అన్ని ప్రజా సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అవగాహన సదస్సులో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్, అబ్దుల్ సమ్మద్ మరియు ట్రెజరర్ ఆడిటర్ బాషా, కో కన్వీనర్ మస్తాన్, ఆళ్లగడ్డ జేఏసీ అధ్యక్షులు బీర్వాల బాషా, సిరివల్ల ముస్లిం జేఏసీ అధ్యక్షులు ఫరూక్, మౌలానా హుసేన్, మౌలానా ఇద్రీస్, సిపిఐ సీనియర్ నాయకుడు సలాం ఖాన్, కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, కౌన్సిలర్ తమీం, ఎస్డిపిఐ ఏజాజ్ హుసేన్, ఇన్సాఫ్ బాబా ఫక్రుద్దీన్, మౌలానాలు మొయినుద్దీన్, వలీఉల్లా, యాసిన్, షాహిదుల్లా, ఇమ్రాన్, అబ్దుల్ హాదీ, రఫీ, హఫీజ్ ముదస్సిర్, రఫీ, సమీర్, హఫీజ్ హిదయతుల్లా, ముస్లిం జేఏసీ యూత్ లీడర్లు సమీర్, అయూబ్, షమీ, ఇలియాస్, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పర్సనల్ లా బోర్డ్ ఆదేశాల మేరకు మన నంద్యాలలో ఉన్న ఉలెమాల అండ్ మన నంద్యాల ముస్లిం జేఏసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినారు. రాబోయే రోజుల్లో వక్ఫ్ బోర్డు నల్ల చట్టాలు బలవంతంగా రుద్దే ప్రయత్నాలు ఈరోజు ముస్లిమ్స్ మీద చేస్తూ ఉన్నారు. అందుకే ఈ నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని దాని కొరకు ఒక డిస్కషన్ చేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ది పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎలా చేయాలా, ఎలా నిర్వహించాలా అనే దాని మీద ఈరోజు సుదీర్ఘ చర్చలు జరిగాయి. దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఉద్రిక్తత, ఇంకా పీస్ఫుల్ ప్రొటెస్ట్లు ఇంకా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈరోజు గమనించాల్సిన విషయం ఏమంటే ఇది టోటలీ అన్కాన్స్టిట్యూషనల్. దీన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా. ఈరోజు మా పైన తీసుకొని వచ్చినారు ఇలాంటి నల్ల చట్టాలు, రేపు పొద్దున మీ పైన కూడా ఎవరైనా తీసుకురాగలరు. అందుకే ఇలాంటి అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్లని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలా. దీన్ని ఈ చట్టాలని వెనక్కి తీసుకునే వరకు మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్లు చేస్తూనే ఉంటామని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి తెలియజేస్తున్నాము. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఈ వక్ఫ్ బోర్డు వ్యతిరేక చట్టాన్ని గురించి వ్యతిరేకంగా ఒక భారీ ఉద్యమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో లైట్లు ఆర్పడం ఒక ఉద్యమం జరగడం, చాలా మంది అనుకున్నారు ఇదేది లైట్లు, ఇది మా ఒక పెద్ద నిరసన, అది అవమానం ప్రభుత్వానికి. మొత్తం ఒక్కసారిగా ఒక పెద్ద దేశంలో రెండో అతిపెద్ద సమూహము ఒక్కసారిగా లైట్లు ఆర్పేసిందంటే ఇది యాక్చువల్గా ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఆ నేపథ్యంలోనే మరి ఈ మధ్య కొద్దిగా యుద్ధ వాతావరణం, ఈ పరిస్థితులను బట్టి ముస్లిం పర్సనల్ లా బోర్డు కొద్దిగా ఉపశమనం, కొద్దిగా టైం ఇచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ 20వ తేదీ నంద్యాల దేశవ్యాప్తంగా 25 దేశవ్యాప్తంగా ఒక మానవహారం ఏర్పడడానికి ఒక ఆదేశం ఇచ్చింది. దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ ఉద్యమము. మహిళలు, స్త్రీలు అందరూ 2 గంటల నుంచి 2:30 వరకు రోడ్డు మీద వచ్చేసి తమ యొక్క నిరసన తెలుపుతారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో షంషుల్ ఉలమా అంటే ఉమాముల సంఘం, తర్వాత నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో 25వ తేదీ 2 గంటల నుంచి 2:30 వరకు మొత్తము మానవహారంగా నిలబడడానికి సంసిద్ధత వ్యక్తపరిచి ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లింలే కాకుండా లౌకిక ప్రియులు అందరూ మాతో చేయి కలిపి అందరూ రోడ్డు మీదకి రావాలా, తమ యొక్క నిరసన తెలపాలని కోరుతున్నాము. మరి ముఖ్యంగా ఆ రోజు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి రావాలా. ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళు ఉన్నారో ఆ ఏరియా మీద ఎండ అయినా సరే భరించి ముస్లింలు ఎండగైనా తట్టుకుంటారనే ఒక సందేశంతో రోడ్డు మీద రావాలని ముస్లిం సమాజానికి మాకు మద్దతు ఇచ్చే అందరినీ కోరుతున్నాము. దీంట్లో రాజకీయాలకు అతీతంగా తప్పనిసరిగా ఈ ఉద్యమంలో అందరూ పాల్గొని నిరసన తెలపాలని కోరుకుంటూ ఈరోజు
ఆ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడ నిర్వహించి బహిరంగ మీడియా ద్వారా ప్రజలకు తెలుపుతున్నాం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశాల మేరకు నంద్యాలలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు షంషుల్ ఉలేమా అనగా ఇమాముల సంఘము ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇక్కడ దబ్రా మసీద్లో నిర్వహించాము. ముఖ్యంగా మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చెప్పొచ్చేది ఏమంటే, ఏదైతే మనకు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశారో అది చాలా అన్యాయంగా దురదృష్టకరంగా ముస్లింలకు పక్షపాతం చూపిస్తూ వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా అనేక రకాలుగా మేము మా నిరసనను వ్యక్తపరుస్తున్నాము. అందులో భాగంగా 25వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల వరకు ఆత్మకూరు బస్టాండ్ నుంచి ఇక్కడ సంజీవ్ నగర్ గేట్ వరకు, సంజీవ్ నగర్ గేట్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ సర్కిల్ వరకు, మళ్ళీ ఈ నంద్యాల మున్సిపాలిటీ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు, అదేవిధంగా శ్రీనివాసనగర్ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం ఉండే చోటు నుంచి నూనెపల్లె వరకు ఒక కంటిన్యూగా మానవహారంగా ఏర్పడాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ఆ తర్వాత లౌకికవాదులు, అన్ని పార్టీల వాళ్ళు, ఆ తర్వాత రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే వాళ్ళందరూ మాతో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. मुसलमान भाइयों से और सेकुलर भाइयों से दरख्वास्त है कि मुस्लिम पर्सनल लॉ बोर्ड जो वक्त बचाओ दस्तूर बचाओ के तहत में जो प्रोग्राम कर रहे हैं उन तमाम में ज़रूर शिरकत करें, और ख़ासकर 25 तारीख को जो ह्यूमन चेन का प्रोग्राम है, हर मुसलमान और सेकुलर भाई अपने अपने घर वालों के साथ, बीवी बच्चों के साथ रोड पर आकर ठहरना है और किसी तरह का कोई नारा नहीं है, सिर्फ प्ले कार्ड के ज़रिए से अपनी मुखालफत का इजहार करना है। तो इसमें 25 तारीख के दिन दोपहर में 2 बजे से 2:30 बजे तक तमाम से गुजारिश है कि रोड पर आकर अपनी मुखालफत का इजहार करें, और जब तक ये बिल वक्फ तरमीमी एक्ट जो 2025 है जब तक वापस नहीं लिया जाता, इंशाअल्लाह मुस्लिम पर्सनल लॉ बोर्ड इसमें पीछे हटने वाला नहीं है। हम सब अपनी जी जान की कोशिश करेंगे कि ये बिल वापस हो। यह हमारी आइंदा की नस्लों के लिए इस मुल्क में बहुत सारी नुकसान का खदशा है, तो हम बराबर तौर पर इसकी मुखालफत करते रहेंगे इंशाअल्लाह। आप लोगों को, सब नंद्याल के लोगों को, पूरे आदमियों को जो नंद्याल के अंदर जिंदगी गुजार रहे हैं, हर सूरत में सबको भी ये वो वोट की जो मुसलमानों के ऊपर ज़बरदस्ती की गई है, ये वो वोट की ज़बरदस्ती को जाहिर करने के लिए 25 तारीख को जो प्रोग्राम ये हमारी जेसी पार्टी रखी है, इसके सब हम तायद करना पड़ेगा। పుల్గాహాం దాడిలో, టెర్రరిస్ట్ దాడిలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి నంద్యాల ముస్లిం జేసీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాము మరియు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. దాంతోపాటు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన మన జవాన్లు, మన సైనికులు, వాళ్ళను చూసి దేశమంతా గర్విస్తుంది. వారికి కూడా మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. మరియు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ దేశాన్ని నాశనం చేయాలని, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని ఏకైక ఎజెండాతో పనిచేస్తుందో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి, వారి ఎజెండాలో భాగంగానే ఈ వక్ఫ్ సవరణ చట్టం. మేము ముస్లింలు ఎవ్వరు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని కోరుకోలేదు. మరి ఈ బీజేపీ ఏమంటుందంటే, మేము ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని ముస్లింల బాగోగుల కోసం తెచ్చాము, వారి మంచి కోసం తెచ్చాముంటుంది. మరి ఒక్కసారి మనం ఆలోచించాలి, భారతదేశంలోని 526 ఎంపీ స్థానాలలో ఒక్క ఎంపీ స్థానం కూడా బీజేపీ ముస్లింలకు ఇవ్వలేదు. అటువంటి పార్టీని నమ్మి మేము ఈరోజు ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని మా కోసం తెస్తారంటే ఎవరు నమ్ముతారు? ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. ఇదైతే ఈ వక్ఫ్ సవరణ చట్టానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరియు స్థానిక జేఏసీల ఆధ్వర్యంలో ఏదైతే ప్రోగ్రాం జరుగుతుందో వాటన్నింటికి ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా ఎస్డిపి తరపున మేము కూడా దీనికి మద్దతు ఇస్తున్నాము.